This conference will now be recorded. ఓం శ్రీ గురుభ్యో నమః. ది సుప్రీం యోగా యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 136వ రోజు 22 January 2021. Previously, it was described that the behavior of the jiva when he is filled with bile, wind and phlegm individual. Now today's continuation. The says continue. When the jiva is filled with vata, pitta and slashma, he comes under the influence of the wind and experiences distress. Experiences? Distress. జీవుడు ఇప్పుడు వాతపిత్త కఫాలతో నిండి గాలిని అంటే గాలి సమక్షంలోకి వచ్చేకల్లా డిస్ట్రెస్ అంటే నిస్పృహకి లోనవుతున్నారు. He sees a shower of mountains and of rocks. Shower of mountains. SHOWER. Yes, madam. Shower అంటే జల్లు. Mountains. He sees a shower of mountains అంటే మౌంటైన్స్ ని చూస్తాడు. జల్లు ఏంటో చూద్దామండి. Shower of mountains and experiences. Mountains and of rocks. And of rocks, ROCKS. Rocks అంటే రాళ్ళు కూడా. He hears dreadful sounds with which trees revolve in the bowels of the earth. ఆయన చాలా భయంకరమైన ధ్వనులు వింటూ ఉంటారు. ఆ ధ్వనులతో లోపల భూమి బొవెల్స్ మూవ్ అవుతున్నాయి అన్నట్టుగా ట్రీస్ అలా కదులుతూ ఉంటాయి. Whole forests whirl around with all the animals in the forests. అంటే అడవిలో ఉన్న జంతువులన్నిటితోటిను అడవులన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. All the trees are on fire and there is the sound of burning issuing from all the caves. All the trees are confined. Trees are on the fire, on fire. మండుతూ ఉంటాయి. And there is the sound of burning issuing from all the caves. అంటే అన్ని గుహల నుంచి కూడా బర్నింగ్ సౌండ్ వస్తుంటుంది. He sees the collision of mountains. కొలిజన్ అంటే రెండు మౌంటైన్స్ ఢీకొని అలా చూడగలరు. He sees the oceans rising to fill the entire sky. ఇప్పుడు ఇక్కడ అసలు మనం స్టార్టింగ్ లో అక్కడ కొంచెం కనెక్షన్ లేదేమో. ఏంటంటే ఇది ఆయన ఇలా ఉన్నప్పుడు చూడగలడు అన్న కనెక్షన్ ఎక్కడైనా ఉందా అన్నది. అంటే ఇవన్నీ ఆయన చూస్తున్నాడు అని చెప్తున్నారు కదా. ఎస్ మేడం. ఎక్కడైనా అలాంటి కనెక్షన్ ఉందేమో. ఎందుకంటే చూడ్డానికి ఎలా చూస్తాడు ఇవన్నీ అనేది కూడా చూడాలి కదా. అంటే దీని సింబాలిక్ గా చెప్తున్నారా లేకపోతే ఎలా అంటే అక్కడ when the jiva is filled అంటే జీవ అంటే ది ఓజెస్ ఆర్ ది వైటల్ ఎసెన్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లమ్ అండ్ ఇండిపెండెంట్ చెప్పారు అన్నది. అది కాదు రైట్, అదంతా నాకు అర్థమైంది. ఇప్పుడు ఇతను చూస్తాడని చెప్తున్నారు కదా. అతను చూస్తాడు దానికి కనెక్టింగ్ ఏం లేకుండా చెప్తున్నారు కదా. అంటే ముందర అతను స్టోరీ చెప్తున్నాడు కదా మేడం, అదంటారా? నేను అన్నది అది కాదు. ఇటువంటి చూస్తున్నాడు అని చెప్పడానికి ఈ వాతానికి ఏదైనా సంబంధం ఉన్న వాక్యం ఏంటి లేదు. అది నేను అనేది.
అది అని ఇక్కడ కాదు. రాలేదు మేడం. దస్మత్ వేరు కానీ అక్కడ గా హీస్ అని మొదలుపెట్టున్నారు కదా. అంటే సంబంధం చెప్పే వాక్యాలు ఏవి లేవు. అక్కడైనా లాస్ట్ లో వస్తాయేమో అది నేను అనుకున్న పాయింట్. నెక్స్ట్ వస్తుంది అనుకుంటాను మేడం. ఓకే ఒకసారి మేడం. He sees the oceans rising to fill the entire sky. అంటే మొత్తం ఆకాశాన్ని నింపేసేటటువంటి సముద్రాలు చూస్తాడు. And carrying away whole forests and even clouds. మొత్తం ఫారెస్ట్ ని క్లౌడ్స్ ని కూడా అవి నింపేస్తాయి, అంటే తీసుకెళ్ళిపోతాయి. అటువంటి lifting them up to the region of Brahma, the creator. బ్రహ్మ ఆయన ఆ క్రియేటర్ అయిన బ్రహ్మ వరకు తీసుకెళ్లే వరకు తీసుకెళ్ళిపోతాయి ప్రవాహాలు, ఓషన్స్. మేడం ఇక్కడ ఈ రోజు స్టార్టింగ్ సెంటెన్స్ వెన్ ది జీవా ఈజ్ ఫిల్డ్ విత్ వాత పిత్త అండ్ శ్లేష్మ హీ కమ్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది విండ్ అని వస్తుంది. ఎందుకు మేడం అది? అదే కదా, అంటే ఏదో ఒకటే రావాలి కదా. అంటే ఆయన గాలి యొక్క ప్రభావంలోకి వస్తాడు, ఆయన ఇది చూస్తాడు అది చూస్తాడు అనేది అలాగే చెప్తున్నారు. తర్వాత మనకు తెలుస్తుంది, లేదంటే మళ్ళీ మరొకసారి చదువుతుంది, అంతకంటే ఏం నష్టం లేదు. 2 పేజీల నుంచి ఇది చదువుతున్నాం కదా నిన్న. అవును మేడం, ఒకసారి జాగ్రత్తగా చదవాలి. ఎస్ మేడం. ది హోల్ స్కై సీమ్స్ టు బి క్లియర్ and clean because of all this friction and rubbing within it. అంటే స్కై అంతా కూడా చాలా క్లియర్ గా ఉన్నట్టుంటుంది, ఎందుకంటే అందులో ఉన్న ఫ్రిక్షన్ వల్ల, రబ్బింగ్ వల్ల. అది ఇప్పుడు అంటే ఇంతకు ముందు అన్నిటితో అది ఆ వాటర్ వెళ్ళి ఆ క్లౌడ్స్ కూడా కొట్టేస్తుంది, అంటే పట్టుకుపోయింది అన్నట్టుగా చెప్పాడు కదా. ఇప్పుడేమో అంతా క్లియర్ గా కనిపిస్తుంది. The 3 worlds appear to be filled with the battle cries of soldiers and warriors. అంటే 3 శ్లోకాలు కూడా సోల్జర్స్ తోటి యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులతో నిండిపోయినట్టుగా ఉంటుంది. బ్యాటిల్ క్రైస్ ఆఫ్ సోల్జర్స్ అండ్ వారియర్స్ మేడం. వాళ్ళ యొక్క క్రైస్ యుద్ధ అంటే నిండిపోయినట్టుగా కనిపిస్తుంది, యుద్ధ రోదనలతో మేడం. When thus the jiva is agitated and distressed by all this dreadful vision, he becomes unconscious. ఎప్పుడైతే ఆయన యాజిటేటెడ్ గౌరవ పడతాడో, మళ్ళీ చదవండి. అండ్ జీవా ఇస్ యాజిటేటెడ్ and distressed by all this dreadful vision, he becomes unconscious. ఇలాంటి భయంకరమైనది చూసాక అతను అన్కాన్షియస్ అయిపోతాడు, అంటే తెలియలేకుండా. Like a worm which lies buried in the earth, like a frog hidden in a rock. అంటే లోపల భూమి లోపల ఉన్నటువంటి ఒక వామ్, అంటే ఒక కీటకం లాగా, క్రిమిలాగా. తర్వాత లైక్ ఏ ఫ్రాగ్ బరీడ్ ఇన్ ద ఎర్త్, హిడెన్ ఇన్ ఏ రాక్, రాయిలో దాక్కున్నటువంటి ఒక కప్పలాగా. లైక్ ఏ ఫీటస్ ఇన్ ద వూంబ్, అంటే పిండం లాగా, గర్భంలో ఉన్న పిండం లాగా. లైక్ ది సీడ్ విత్ ఇన్ ద ఫ్రూట్, ఒక ఫలంలో ఉన్నటువంటి విత్తనం లాగా. లైక్ ది అన్బార్న్ స్ప్రౌట్ ఇన్ ఏ సీడ్, ఒక విత్తనంలో ఇంకా పుట్టనటువంటి ఒక అంటే మొక్కలాగా.
like an atom in a molecule, ఒక అణువులో ఉన్నటువంటి పరమాణువు లాగా, like an uncut figure in a rock, అన్సెట్ uncut, CUT cut madam. అంటే ఒక రాయిలో చెక్కనటువంటి శిల్పం ఎలా దాగి ఉంటుందో అలాగా. He rests within himself. He rests, RESTS. తనలో తానే అలా విశ్రాంతి తీసుకుంటాడు. He is undisturbed by the movement of prana because in his resting place there are no holes or outlets. ఆయనేమో అంటే ప్రాణం యొక్క మూమెంట్ తోటి ఏమీ కూడా డిస్టర్బ్ అవ్వడు. ఎందుకంటే He is undisturbed by the movement of prana. అవును. తర్వాత because in his resting place there are no holes or outlets. తను ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ రంధ్రాలు కానీ అవుట్లెట్స్ కానీ అంటే బయటకు వెళ్ళేది ఉండవు. ఆయన అక్కడ అన్డిస్టర్బ్డ్ గా ఉంటాడు. He enters into deep sleep, which is like resting inside a rock or inside a blind well. ఆయనేమో గాఢ నిద్రలో వెళ్ళిపోయి ఒక నూతిలో పడుకున్నట్టుగా లేకపోతే ఒక రాయిలో ఉన్నట్టుగా అన్డిస్టర్బ్డ్ గా ఉంటాడు. When mental effort makes a hole in that resting place, then he knows the world of dreams. మానసికమైనటువంటి మెంటల్ ఎఫర్ట్ చెప్పండి. When mental effort makes a hole in that resting place, మానసిక ప్రయత్నం వల్ల ఒక హోల్ ఆ రెస్టింగ్ ప్లేస్ లో అయితే తయారైతే, then he knows the world of dreams. అప్పుడు ఆయన స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. Having been made aware of it by the movement of the life force or prana. ప్రాణ యొక్క సంచలనం వల్ల ఆయన దాన్ని తెలుసుకుంటాడు, అవేర్ గా ఉంటాడు ఆ డ్రీమ్. When this life force falls from one nadi onto another, ఈ ప్రాణశక్తి ఒక నాడి నుంచి మరొక నాడికి వచ్చినప్పుడు there is a vision of a shower of mountains. అబ్బా, విజన్ ఆఫ్ టవర్ అప్పుడు అర్థమైంది. అంటే ఏమిటో నిజంగానే చెప్పారైతే షవర్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వతాలన్నీ పడిపోతున్నట్టుగా ఆయన కనిపిస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ ఫీలింగ్ అలా ఉంటుందా మేడం? అలా అనిపిస్తుంది ఆయనకి, విజన్ కనిపిస్తుంటున్నారు కదా. మేడం మొదటి నుంచి ఎక్స్ప్రెషన్లు అన్నీ అలాగే ఉన్నాయి. If there is too much of such movement caused by vata, pitta and shleshma, అంటే వాత పిత్త శ్లేష్మాల వల్ల ఆ మూమెంట్ ఎక్కువగా ఉంటే, there is a lot of such experience. అలాంటి అనుభవం ఇంకా ఎక్కువగా ఉంటుంది. If it is less, the experience is less. అవి తక్కువగా ఉంటే అనుభూతి కూడా తక్కువగా ఉంటుంది. Whatever the jiva experiences within on account of the vata, pitta and shleshma, వాత పిత్త శ్లేష్మాల వల్ల జీవుడు ఏదైనా ఏ అనుభూతి చెందిన లోపల that he experiences outside too, బాహ్యంగా కూడా ఆయన అనుభూతి చెందుతాడు. అంటే లోపల ఏ అనుభూతి చెందుతున్నాడో and in that field his own organs of action function appropriately. అలాంటప్పుడు ఆయన కర్మేంద్రియాలు దానికి తగ్గట్టుగా పనిచేస్తాడు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం.
క్షుబ్ధైః అంతర్బహిశ్చైవ స్వల్పైః స్వల్పం ప్రపశ్యతి. శుద్ధైహిగా మొదట. క్షుబ్ధైః ఉమ్, అంతర్బహిశ్చైవ. ఉమ్. లోపల బయట కూడా శుద్ధం అంటే ఏంటి లేకపోవడం అనగా. ఓకే. స్వల్పైః స్వల్పం ప్రపశ్యతి. అంతలో కొంచెంగానే కనిపిస్తుంది. ఏదైనా మనం సమైః లోపల ఉందో సమైః సమమిదం దృశ్యం వాత పిత్త కఫాదిన. అంటే అవన్నీ సమంగా ఉంటాయి అన్నమాట. వాత పిత్త కఫాలు అయినా చదవండి మీనింగ్. When agitated or disturbed inside and outside, he experiences a little disturbance if the disturbance of the vata, pitta and kapha is slight. మళ్ళీ చదవండి. ఏమైనా ఎక్స్పీరియన్సెస్ When agitated or disturbed inside and outside, he experiences a little disturbance. ఆయన లోపల బయట కూడా ఇలాంటి యాజిటేషన్ అంటే తెలుగులో ఏంటి యాజిటేషన్ అంటే కొంచెం ఆందోళన లాగా అనిపించినప్పుడు ఆయన he experiences a little disturbance if the disturbance of vata, pitta and kapha is slight. వాత పిత్త కఫాల యొక్క వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటే ఆయన తక్కువ డిస్టర్బెన్స్ ని అనుభవిస్తాడు. And he experiences equanimity if they are in a state of balance or equilibrium. అవి కూడా ఈక్వాలిటీ ఉంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆయన కూడా ఆ సమతా స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. The jiva experiences all these outside when the three humors are agitated or disturbed. ఈ మూడు వాత పిత్త శ్లేష్మాలు ఈ మూడు యొక్క ఇటువంటి కదలికల వల్ల జీవుడు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అంటే వాటి యొక్క పరిమాణాలలో కొంచెం మేడం కొంచెం సౌండ్ పెంచితే బాగుంటది. మీది బాగా డౌన్ ఉంటుంది. ఓకే, సౌండ్ ఉందా లేదా? అంటే వాతపిత్త కపాలలో ఉన్నటువంటి యాజిటేషన్స్ కారణంగా ఆ జీవుడు కూడా యాజిటేషన్ అనేది సంభవిస్తూ ఉంటుంది. Burning, drowning, moving in air, మంటలు రావడం, మునిగిపోతూ ఉండడం, గాలిలో తేలుతూ ఉండడం, గాలిలో కదులుతూ ఉండడం, resting on rocks and mountains, పర్వతాల మీద రాళ్ల మీద రెస్ట్ అంటే పడుకుంటూ ఉండడం, hell, నరకం, narakam, rising and falling from the sky, మీదకి ఎగరడం, కిందకి పడిపోవడం ఆకాశం నుంచి, hallucinations like drowning in a playground, బాగుంది. అంటే ఏంటి లేని ఉన్నట్టు భ్రమ అనమాట. అంటే తను ఒక ప్లే గ్రౌండ్ లో మునిగిపోతున్నట్టుగా ఒక భ్రాంతి. sunshine at midnight, రాత్రి వేళ సూర్యకాంతి, perversion of intelligence in which one's own appear to be strangers and enemies appear like friends. అంటే శత్రువుల్లాగా అలాగా ఆయనకి ఆ పర్వర్షన్ అంటే ఇంటెలిజెన్స్ ఏమో అలా చూపిస్తూ ఉంటుంది. With closed eyes, these are all seen within oneself. ఆయన కళ్ళు మూసుకునేవన్నీ తనలో తాను చూస్తాడు. And with open eyes, these are seen outside. కళ్ళు ఎత్తితే బయట కనిపిస్తుంటాయి, కళ్ళు మూసుకుంటే లోపల, కళ్ళు ఎత్తితే బయట కనిపిస్తుంటాయి.
But all these delusions are brought about by the disturbed equilibrium of the three humors. అయితే ఇవన్నీ కూడా ఇది సమతా స్థితి లేదా బ్యాలెన్స్ స్థితి ఈ ఆతపిత్త కఫాల్లో లేకపోవడం వల్లే జరుగుతాయి, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. When they are in a state of equilibrium, the jiva residing within them sees the whole world as it is. ఇవన్నీ సమస్థితిలో ఉంటే జీవుడేమో మొత్తం ప్రపంచం ఎలా ఉందో అలాగే చూస్తాడు, అంతేగాని ఇలాంటివన్నీ కనబడవు. As it really is, non-different from Brahman. అంటే అసలు ఆ ప్రపంచం అంటే కేవలంగా పరబ్రహ్మతత్వం కనుక అది పరబ్రహ్మతత్వంగానే చూడగలదు. The sage continued, when I saw, while still in the heart of the other person, my own relations and so on. When I saw, అంటే మళ్ళీ చదవండి. When I saw, while still in the heart of the other person, ఇంకొక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు, my own relations and so on, నా బంధువులు వాళ్ళందరినీ చూశాను. So on, I momentarily forgot that they were the product of my own notions. ఆ క్షణం నేను తాత్కాలికంగా మర్చిపోయాను, అవన్నీ నా భావాల వల్లే వాళ్ళందరూ కనబడ్డారు. And I lived with them for a period of 16 years. వాళ్ళందరితో 16 సంవత్సరాలు నేను జీవించాను. Until I met the ascetic who awakened my intelligence. ఒక తపస్వి నేను కలిసి ఆయన నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉద్దీపన చేసే వరకు నేను అలాగే ఉన్నాను. He revealed to me. ఆయన నాకు తెలియబరిచాడు. All of us are in the heart of a macrocosmic being. మేమందరం ఒక పెద్ద మైక్రోకాస్మిక్ అంటే చాలా పెద్ద బీయింగ్ లో ఉన్నాము అనే విషయం తెలుసుకున్నాం. Who is regarded as such by all of us. ఆయన మైక్రోకాస్మిక్ బీయింగ్ అని కనబడ్డారు. Even so, there will be the other macrocosmic beings for others. ఇప్పటికేమో మళ్ళీ వేరే మైక్రోకాస్మిక్ బీయింగ్స్ వాళ్ళకి కనబడ్డారు. అంటే ఇక్కడ విశ్వరూపం అంటారు అదా మేడం? మైక్రోకాస్మ్ అంటే పెద్దగా జైగాంటిక్ అంతే. మైక్రో కాస్మిక్ మేడం, మైక్రో ఆపోజిట్ మైక్రో అంటే వెరీ స్మాల్ వెరీ బిగ్ అని. అంటే ఆ పెద్ద బీయింగ్ అంటే విశ్వరూపం, పరమాత్మ విశ్వరూపం అని అనుకోవచ్చా అని అనిపించింది. అలా అనుకోవడానికి ఇప్పటికి లేదు, ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద బీయింగ్స్ ఉంటాయి కదా. This macrocosmic being is the cause for the experiences of pleasures and pain. ఈ మైక్రోకాస్మిక్ బీయింగ్ వల్లనే మనందరికీ సుఖము మొదలైనటువంటి అనుభూతులు వస్తున్నాయి. And for the diverse types of actions. అలాగే వివిధమైనటువంటి పనులకి కూడా కారణం అది. When the ojas of this macrocosmic being is disturbed, ఆ మైక్రోకాస్మిక్ బీయింగ్ లో ఉన్నటువంటి ఓజస్ ఎప్పుడైతే కొంచెం డిస్టర్బ్ అయిందో, it is agitated, and that effect is experienced by all of us who are in his heart. అది కూడా కొంచెం అజిటేట్ తెలుస్తుంది. ఆ ఎఫెక్ట్ మనందరం కూడా మనం అందరం దాన్ని అనుభూతి చెందుతాం. All of us who are in his heart.
హృదయంలో ఉన్న మేమందరం ఎఫెక్ట్ అవుతాం. We are affected by natural calamities, which cease when his heart regains equanimity. మేము ఆయన హార్ట్ లోనేమో సమస్థితి ఉన్నప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అంటే సహజంగా ఉన్నటువంటి అంటే లైక్ తుఫాన్లు అలాంటి న్యాచురల్ కెలామిటీస్ అన్నమాట, వరదలు అవన్నీ అనుభూతి చెందుతారని ఈ ఎక్స్పీరియన్స్ అనే ఏంటి Which cease when his heart regains equanimity. అవన్నీ కూడా ఆగిపోతాయి. ఆయన హృదయం ఎక్కడైతే సంస్కృతి వచ్చిందో ఇవి కూడా ఆగిపోతాయి. Therefore, this macrocosmic being is the reality of this particular creation. అందుకని ఈ మొత్తం ఈ క్రియేషన్ కి సృష్టికి అది మైక్రోకాస్మిక్ బీయింగ్ ఇస్ ద రియాలిటీ, అదే సత్యమై ఉంది. అంత క్రితం మ్యాక్రోకాస్మిక్ బీయింగ్ గురించి చెప్పాడు మేడం. మన మైండ్ నో దేన్నో కంపేర్ చేశారు మ్యాక్రోకాస్మిక్ అని. అది మొత్తం భూమినే ఆవరించేస్తుంది అంటూ చెప్పారు మేడం. 2 days బ్యాక్ వచ్చింది. అంటే వీళ్ళు సింబాలిక్ గా కూడా చెప్తున్నారు కదా. By coincidence, when some people engage themselves in evil actions, ఎప్పుడైతే కొంతమంది ప్రజలు చెడు పనుల్లో చేస్తూ ఉంటారో the resultant unhappiness befalls all. అప్పుడు దుఃఖం అన్నది అందరి మీదకి వస్తుంది. Consciousness bestows reward on one when the actions arise from one's own personal notion, I do this. అంటే చైతన్యంలో ఎప్పుడైతే నేను చేస్తాను అనే భావన వచ్చినప్పుడు ఆ వ్యక్తికే ఫలితాలు వస్తాయి. అంటే నేను చేస్తున్న తత్వం ఉన్న వాళ్ళకి ఫలితాలు వస్తుంటాయి. కాన్షియస్నెస్ బెస్టోస్ అంటున్నారు అని ఉంది ఎందుకు మేడం? బెస్టోస్ అంటే జీవిస్తుంది. అదే అంటే ఐ డూ దిస్ అంటే కర్తృత్వం ఉన్నప్పుడు మరి కాన్షియస్నెస్ అని కాదు కదా, కాంట్రడిక్ట్ గాని. పదాల అర్థాలు తీసుకుంటే మీకు నేను చేస్తున్నాను అనేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ చైతన్యము ఆ వ్యక్తికి ఆ ఫలితాలు ఇస్తుంది. When the consciousness is freed from such a notion, such action is not followed by its fruits. అటువంటి భావాలు లేనప్పుడు అటువంటి ఫలితాలు కూడా కాన్షియస్నెస్ నుంచి ఉంటాయి. As in a dream, ఆ పరమాత్మ తత్వం నుంచి వస్తున్నాయి, ఆ చైతన్యం నుంచి సమస్తం వస్తున్నాయి కదా. అందుకని కాన్షియస్నెస్ దట్ కాన్షియస్నెస్. As in a dream, the effect of an action is not governed by a definite cause. డ్రీమ్ లో ఎలా అయితే, కళలో ఎలా అయితే ఒక కారణం వల్ల ఫలితాలు రావు, ఇక్కడ కూడా ఒక ప్రత్యేక కారణం వల్ల ఫలితాలు ఉండవు. At times, the dream experience has a cause. ఒక్కొక్కప్పుడు ఇంకా స్వప్నంలో ఉన్న అనుభూతులకి కారణం ఉండొచ్చు. And at other times, it has no cause. ఒక్కొక్కప్పుడు ఉండవు, కారణం ఉండదు. It is simply accidental coincidence. సహజంగా సామాన్యంగా అది ఒకేసారి యాక్సిడెంటల్ గా జరుగుతుంది, అంటే యాథాలాపకంగా జరిగినట్టు జరుగుతుంది. Thus, instructed by the ascetic, I was instantly enlightened. ఆ విధంగా ఆ తపస్సు చెప్పాక నాకు వెంటనే జ్ఞానోదయం అయింది. I could not leave him. నేను అతను వదలలేకపోయాను. At my request, he lived with me. నేను ఆయన్ని ప్రార్థించాక ఆయన నాతో పాటు ఉన్నారు. ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారు మేడం, that very ascetic is sitting right next to you. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆయన.
I wanted to see my own body as well as the body which I had begun to investigate. నేను నా శరీరం ఇంకా నేను ఏవేవి పరిశోధించాలనుకున్నానో ఆ శరీరాన్ని నేను చూడదలుచుకున్నాను. However much I tried, I could not get out of the heart of the person where I was. నేను ఎక్కడ ఎంత ప్రయత్నించినా నేను ఎవరి హార్ట్ లో ఉన్నానో అక్కడి నుంచి నేను లేవలేకపోయాను. I was puzzled. నాకు కొంచెం గాభరా వచ్చింది. But the ascetic explained the mystery. అప్పుడు ఆ తపస్వి ఈ మిస్టరీ అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు బోధపడతాయి. Surely you will know everything if you see it with your inner vision. నీ అంతర్దృష్టితో చూస్తే నీకు ఇదంతా కూడా తెలిసిపోతుంది. You are not this little personality. You are the macrocosmic person himself. నువ్వు ఈ చిన్న కనిపించే ఈ చిన్న వ్యక్తి కావు, నువ్వేమని ఆ మైక్రోకాస్మ్ అంటే మహత్తరమైన పెద్ద వ్యక్తివై ఉన్నావు, పెద్ద స్థితివై ఉన్నావు, పరమాత్మ స్థితివై ఉన్నావు. Once you desired to enter into the heart of a being in order to experience a dream. ఏదో ఒక స్వప్నాన్ని అనుభూతి చెందడానికి నేను ఇంకొకరి యొక్క హార్ట్ లోకి వెళ్ళాలని కోరుకున్నాను. That into which you entered in this creation. అందుకే నువ్వు అందులో ఈ క్రియేషన్ అంటే ఈ సృష్టి టైంలో నువ్వు అలా చేయగలిగావు, వెళ్ళగలిగావు. That into which you entered is this creation. ఈ క్రియేషనే అంటే నువ్వు అలా while you were in that body, a great fire arose. నువ్వు ఆ శరీరంలో ఉన్నప్పుడు ఒక పెద్ద నిప్పు అనేది ఉత్పత్తి. And it destroyed your body as well as the body of the other person. అది నీ శరీరాన్ని ఇతరుల శరీరాన్ని కూడా నాశనం చేసేసింది. You continued to vibrate as just consciousness. నువ్వు అప్పుడు కేవలం చైతన్యంగానే కదలడం నేను పొందలేదు. You could not find an exit. నువ్వు అందులో నుంచి బయటకు ఎలా రావాలో తెలియలేదు. Not finding the two bodies, you exist in this world. అంటే ఆ రెండు శరీరాలను తెలియక నీ ప్రపంచం ఈ జగత్తులో అలాగే ఉన్నావు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. తదేవం స్వప్న ఇవాయాం జాగ్రత్ భావముపాగతః. సర్వే వయమిహ స్వప్న పురుషాస్తవ సువ్రత. Thus, your dream has materialized into the waking state reality. నీ యొక్క ఈ కళ జాగరూకంలో నువ్వు జాగరూక అవస్థలో ఉన్నప్పుడు సత్యంగా ఆ కళ నిజమైంది, సత్యం అయిపోయింది. నువ్వు ఏదైతే కళ అని అనుకున్నావో అది జాగరూక అవస్థలో కూడా అది సత్యంగానే ఉన్నది. All of us here are your own dream objects. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు స్వప్నంలో చూసినటువంటి వాళ్ళు. Similarly, you are our dream object. అదే విధంగా నువ్వు మా స్వప్నం యొక్క ఆబ్జెక్ట్. That in which all this happens is the pure consciousness which exists everywhere at all times. ఇదంతా
ఆ అనంతమైన ఆ చైతన్యంలో అన్ని ఉన్నటువంటి ఆ అనంత చైతన్యంలో ఇదంతా సంభవిస్తుంది. The ascetic had referred to me as the teacher of the hunter. నెక్స్ట్ నాకు ఏం చెప్పారంటే నేను ఈ హంటర్ యొక్క గురువుని అని చెప్పారు. When questioned by me, he revealed the future. Revealed, madam. నేను ప్రశ్నించినప్పుడు ఆయన భవిష్యత్తు కూడా చెప్పాడు. After some years, a great famine will arise here. కొన్నాళ్ళకి ఇక్కడ ఒక పెద్ద కరువు వస్తుంది. All your relations will perish. మొత్తం నీ యొక్క బంధువులందరూ కూడా నాశనం అయిపోతారు. However, you and I shall know no sorrow. నీకు నాకు మాత్రం దుఃఖం అన్నది అప్పుడు ఉండదు. Since we are knowers of the truth. ఎందుకంటే మనం సత్యాన్ని తెలుసుకున్నాం కనుక మనకి దుఃఖానుభూతి ఉండదు. In course of time, a nice forest will grow here. మళ్ళీ కొన్నాళ్ళకి క్రమంగా ఒక మంచి అడవి ఇక్కడ పెరుగుతుంది. One day, a hunter will come to that place in pursuit of game. Game? G-A-M-E, game, madam. ఒక రోజు అంటే ఇలాగ వేటాడికి ఒక హంటర్ వస్తాడు, వేటగాడు వస్తాడు ఇక్కడ. ఏమంటే You will enlighten, madam. You will enlighten him with your talks and stories. నువ్వు ఆయన్ని నీ యొక్క ఆలోచనలతోటి నీ కథతోటి అతన్ని నువ్వు ఎన్లైటన్ చేస్తావు. Thus you will become the teacher of the hunter. ఆ విధంగా నువ్వు ఆ హంటర్ కి గురువు అవుతావు. The hunter asked. వేటగాడు అడిగాడు, how shall I ever rest in the self? నేను ఎప్పుడు కూడా నా సెల్ఫ్ లోనే ఎలా ఉండడం? The sage replied. You have no doubt set out to attain self knowledge. నమస్తే అమ్మా. నమస్కారం. అదే ఇంతవరకు కొంచెం జరుగుతున్న విషయాన్ని కంక్లూడ్ చేసి ఒక 5 minutes చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే నిన్న చెప్పినట్టుగానే వాతపిత్త కఫాల కోసం చెప్పారు. అవి సమతా స్థితిలో ఉంటే ఏంటి అన్ని చక్కగానే ఉంటాయని, అవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు లోపల బయట కూడా అవన్నీ మనకి ఎంతో కెలామిటీస్ అంటే దుఃఖాలు, బాధలు. కెలామిటీస్ అంటే చూడండి, ఇప్పుడు ఫ్లడ్స్, వరదల కెలామిటీ, సునామీ కెలామిటీ, అలాంటివన్నీ వచ్చినట్టుగా అంటే వాటిని బట్టి అన్ని ఉంటాయని అలా చెప్పారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక వేటగాడు ఉన్నాడు కదా, అతనేమో ఒక తపస్సు దగ్గరికి వచ్చాడు. ఆ తపస్సు ఇదంతా చెప్పినాడు. చెప్పి మొదటే ఆయన ఇవన్నీ చూసినట్టుగా అంటే తనకి ఒక గురువు చెప్పాడు అనమాట. నువ్వేమో అంటే ఒక వేటగాడు వస్తాడు, ఫ్యూచర్ చెప్తున్నాడు, ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన్ని ఎన్లైటన్ చేస్తావు, అది ఇప్పుడు జరుగుతోంది. అంటే ఇతనికి ఈ చెప్తున్న ఆయనకి ఇంకొక గురువు చెప్పాడు, నువ్వేమో ఫ్యూచర్ రివీల్ చేస్తాడు ఆయన. అంటే ఫ్యూచర్ లో నీ దగ్గరకు ఒక హంటర్ వస్తాడు, హంట్ చేస్తూ నీ దగ్గరికి వస్తాడు, నువ్వేమో ఆయనకి జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మసాక్షాత్కారం నీ వల్ల వస్తుంది. ఇంకొకటి అనుభూతులను పొందే, ఆ హార్ట్ లో ఉన్నప్పుడు అనుభూతులు ఎలా ఉన్నాయి అది ఇందాక వర్ణించారు. అంటే కొంచెం ప్రొలాంగ్ అవుతున్నట్టుంది అలాగా. అంటే మనం
ప్రొలాంగ్ అంటే మనం అలా అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ పెద్దగా దీని మీద లేదు కనుక. కానీ పర్వాలేదు, అన్ని అవసరం పట్టుకుంది. అంటే నాకు మరేం లేదండి, సపోర్ట్ ఏంటంటే మీరు పావు గంటకి ఒక్కసారి కంక్లోజ్ చేస్తుంటే, మరీ పావు గంట కంక్లోజ్ చేస్తే మీరు చెప్పింది మాకు రికార్డ్ అయిపోతుంది మైండ్ లో. ఆ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కంటే మీరు విడిగా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చెప్తే మాకు మనసుకి బాగా అత్తుకుంటుంది అనమాట. అందుకే ఆ మాట అడిగాను. అయితే మధ్య మధ్యలో గుర్తుంటుంది, మధ్య మధ్యలో అది గుర్తుండట్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఏమో అందరికీ అలాగే ఉంది. ఎందుకంటే ఈ వాత ఇక్కడ అవునమ్మా, అది కరెక్ట్. అదేమి తప్పు కాదు, కరెక్ట్ గా ఉంది. వాటి వల్లే కదా బాడీలో హెల్త్ ఫ్లక్చువేట్ అవ్వడము, రోగాలు రావడం, మళ్ళీ రకరకాల ఇబ్బందులు కలగడం. అదే స్పీకర్ ఏదో మార్చాలి మేడం. స్పీకర్ తీసేస్తే బాగా వస్తుందేమో మేడం. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం మేడం. అంతగా ఇంత చేంజ్ అవ్వాల. స్పీకర్ లేకుండా మాట్లాడి చూడండి. అలాగే మాట్లాడండి ఇందాకలంతా, అప్పుడు అలాగే వస్తుంది. అప్పుడు స్పీకర్ ఇప్పుడు లేకుండానే ఉందా? లేకుండా ఉన్నప్పుడు అలాగే వస్తున్నది. మార్చాను, అది బాగా ఇందాక వినపడటం లేదంటే. అదే అంత ఇంప్రూవ్మెంట్ రాలేదు, కొంచెం క్లారిటీ తగ్గింది. ఏంటవుతుందంటే తులసిరామ గారు అన్నట్టుగా ఫార్మేటింగ్ చేయాలన్నారు ఫోన్ ని, లేకపోతే ఇంక ఫోన్ లోనే మరి అంత క్లారిటీ గట్టిగా వాయిస్ ఇదవట్లేదు. అంటే మనం కొంచెం దగ్గర అమ్మా ఇలాగా క్లాసెస్ కి వాడడం వల్ల కూడా ఫోన్ తాలూకా స్పాన్ తగ్గిపోద్దమ్మా, లైఫ్ స్పాన్. అంటే మనం ఫోన్ కోసం వాడేటప్పుడు ఒక రకంగా లైఫ్ ఉంటది. ఇప్పుడు మనం ఎక్కువగా ఎక్సెస్ వాడుతున్నాం కదా, జనరల్ గా అందరి ఫోన్లకి ఇలాంటివి వస్తాయమ్మా. ఒక 6 మాసాలు అయిపోయింది కాబట్టి అందరి ఫోన్లకి ఇలాంటివి వస్తాయి. లేకపోతే బాగా క్లారిటీ ఉండేది ఒక టైంలో, ఇలా స్లోగా నేను ఎలా వాడినా అక్కడ కనబడుతుంది. వాల్యూమ్ తాలూకా సెల్స్ అన్ని డౌన్ అవుతాలాగా ఉన్నాయమ్మా. అవి మాకు అలాగే ఉందండి. అవుట్ సైడ్ ఇన్సైడ్ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది, ఫోన్ ప్రాబ్లమ్ ఉంది. డైరెక్షన్ కొంచెం మార్చి దగ్గరగా పెట్టుకుని చూడండి ఒకసారి. లైట్ గా డైరెక్షన్, సిగ్నల్ డైరెక్షన్ ఏమన్నా మార్చాలేమో. మీరు ఇలా అనుకుంటున్నారు కదా మేడం, అది బాగున్నప్పుడు అదే డైరెక్షన్, ఎన్ని డైరెక్షన్లు మారుస్తాం, ఇంకోటి ఇలా తిప్పినా ఒకలాగే ఉంటుంది. అంటే దాంట్లో ఎక్కడో అలా ఆయన అన్నట్టుగా ఇంటర్నల్ గా ఏదైనా ఉందో, లేకపోతే కొంచెం బెటర్ ఉంది మేడం. అది దానంతటా చేయట్లేదు, దానంతటా అవుతుంది, దానంతటా అది. అదే తులసిరామ్ గారు అన్నారు, మీ వాయిస్ కొంచెం తక్కువ వస్తున్నది మధ్య, దానికి ఏమైనా చెయ్యాలి అని. అందుకనే ఫార్మేట్ చేద్దామా అని అంటున్నారు. అంటే ఒక అబ్బాయిని పిలిస్తే మరి ఆయన ఊర్లో ఉన్నారో లేదో అని. అది ఎందుకంటే ఫోన్ వాయిస్ తగ్గు, నాకు కూడా మామూలు కాల్స్ కూడా వాయిస్ తగ్గుతుంది. అదే తగ్గింది బాగా. అవును, సరే కొంచెం దగ్గర పెట్టి ట్రై చేయండి. అంతేలేదు. థ్యాంక్ యూ. టచ్ అయ్యేటట్టే పెట్టుకుంటున్నాను, కానీ ఏం లాభం, ఇంతకంటే దగ్గర పెట్టుకోలేండి, నోటికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నాను. మళ్ళీ దానంతరం బాగా వచ్చేస్తాను, దానంతరం తగ్గిపోతుంది. నేను బాధ్యత ఉంటాను, అలాగే మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడేమో హైయెస్ట్ సౌండ్ హైయెస్ట్ లోనే ఉంది. చదవనా మేడం? The sage replied, "You have no doubt set out to attain self-knowledge." అంటే నువ్వు నిస్సందేహంగా ఆత్మజ్ఞానం పొందడానికే వచ్చావు, బయలుదేరే. సెట్ అంటే స్టార్ట్. But you have not found your foothold on sound wisdom. కానీ నువ్వు
శబ్దంతో వచ్చిన జ్ఞానం మీద నువ్వేమోని ఆధారపడి లేవు. అంటే ఫుట్ హోల్డ్ అంటే దాని మీద నువ్వు ఫుట్ హోల్డ్ పెట్టలేదు, అంటే అక్కడ పెట్టలేదు నీ జ్ఞానం. You wish to get out of this world appearance నువ్వు ఈ దృశ్య ప్రపంచం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నావు. and with this end in view you wish to know its extent. మళ్ళీ ఏంటండి? విత్ దిస్ And with this end in view you wish to know its extent. విత్ దిస్ ఎండ్ అంటే దీని యొక్క అంతం తోటి యూ విష్ టు నో ఇట్స్ ఎక్స్టెంట్, ఇది ఎంత పెద్దగా వ్యాపించగలదో మీకు తెలుసుకుంటున్నాను, ఎంత పెద్దది అని. In order to ascertain this you are engaged in penance. ఇది నువ్వు ఎక్కడంటే ధృవీకరణ చేసుకోవడానికి నువ్వేమో తపస్సు చేయాలనుకుంటున్నావు. You will continue to perform such penance for several world cycles. నేను ఇలాంటి తపస్సు ఎన్నో సృష్టి క్రమాలలో చేయదలుచుకున్నాను. Then the Lord will appear before you. ఇప్పుడు పరమాత్మని ఎదురుగుండా ప్రత్యక్షమవుతాడు. He will grant you the boon of a long life in good health. ఆయన ఆరోగ్యకరమైన సుదీర్ఘమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. And the ability to travel at will in space in order to explore the extent of creation. అంటే ఈ సృష్టి ఎంత పెద్దది అని తెలుసుకోవడానికి ఇంకా ఆయన గాలి అంటే శూన్యంలో ప్రయాణించగలిగేటటువంటి స్థితిని ఇస్తాడు. ఎంత దూరమైనా నువ్వు ప్రయాణించగలిగేది. You will see countless universes లెక్కలేనని జగత్తుల్లో చూస్తావు. and then realize that just as all this is unreal and diverse, అప్పుడు నువ్వు ఏం గ్రహిస్తావంటే ఇవన్నీ కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి, ఇది నిజం కావని గ్రహిస్తావు. in the eyes of the ignorant, చదవండి. అంటే ఇగ్నోరెంట్ యొక్క కళ్ళకి ఇవి డైవర్స్గా రకరకాలుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి అన్నమాట. they are real and indivisible to the enlightened. అది అంటే ఇగ్నోరెంట్ అంటే అజ్ఞానులకి ఇవి నిజంగా ఉన్నట్టు కనిపిస్తే ఎన్లైటెన్ రియల్ అండ్ డివిజిబుల్ అలా కనిపిస్తాయి. అంటే విభిన్నంగానే ఎన్లైటెన్డ్కి మళ్ళీ చదవండి. They are real and indivisible to the enlightened. రియల్ అండ్ ఇండివిజిబుల్ ఎన్లైటెన్డ్కి అవి రియల్ గానే ఏమాత్రం అవిచ్ఛిన్నంగానే కనిపిస్తాయి. అదే ఇగ్నోరెంట్కి ఏమో అది అంటే ముఖముఖలుగా ఉన్నట్టుగా అస్సలు క్లారిటీ లేదు మేడం. అస్సలు బాగా జీరో లెవెల్కి వెళ్ళిపోయినట్టు. నాకే ఉందా మరి అందరికి ఉందో తెలియట్లేదు, బాగా లోగా ఉంది. అందరికీ అలాగే ఉందండి. ఇప్పుడు బాగుంది. మళ్ళీ అందరికీ ఇలాగే ఉందా మేడం? తులసిరామ్ గారు కూడా అదే అన్నారు, మేడం గారికి అలా ఉందేమో అని. ఇప్పుడు బాగుంది మేడం, ఈ మాట బాగుంది. మళ్ళీ మరి ఇందాకలు అందరికీ అలాగే ఉందా? బాగానే ఉందా? తక్కువగా ఉంది కానీ జీరో లెవెల్కి వెళ్ళదండి. ఇందాక కొద్ది లో వచ్చింది, ఇప్పుడు బాగుంది. మేడం కి అసమానం వినపట్టం లేదు కదా, వాళ్ళ ఫోన్ లో ఏదైనా డిఫెక్ట్ ఉందేమో అని అన్నారు ఇప్పుడు ఒకసారి. ఆ టైంలో ఆయన లేదు మేడం, ఇప్పుడు లో వచ్చి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయింది. అలా కాదు, అంతకు ముందు కూడా చాలా సార్లు మీకు వినబడేది కాదు కదా, అందుకని అన్నారు. అట్లా ప్రాబ్లం ఏం లేదు మేడం, అన్ని వినపడుతున్నాయి. ఇదే మధ్య మధ్యలో లో అవుతుంది. అంటే అందరి ఫోన్స్ లో కూడా ప్రాబ్లం ఉంది, అలాగే ఇందులో కూడా ప్రాబ్లం ఉంటుంది, అట్మాస్ఫియర్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే అది మనం బాధ్యులం కాదు ఇంకా.
అదే లేకపోతే మీరు ఇప్పుడు అడిగారు కదా అందరికీ అలా ఉందా అంత బాగా స్పష్టంగా వినపడింది. అందరికీ అలా ఉండటం లేదు, వినబడుతోందిట. మీరు చాలా సార్లు వినబడటం లేదన్నప్పుడు తులసిరామ్ గారికి వినబడుతోందిట అని చెప్పారు. సరే, ఓకే. You will see countless universes and then realize that just all this is unreal and diverse in the eyes of the ignorant. They are real and indivisible to the enlightened. ఎన్నో జగత్తులు చూస్తావు, అవేమోని అన్రియల్ అండ్ And diverse. అవి Unreal and diverse in the eyes of ignorant. రియల్ అనిపిస్తుంది. సరే, అదే మేడం నాకు అర్థం కాదు. అంటే ఇగ్నోరెంట్ కి అది రియల్ గాను విచ్ఛిన్నంగాను అంటే ముక్కలుగాను కనిపిస్తున్నాయి. అదే జ్ఞానికి విచ్ఛిన్నంగా కనిపిస్తుంది. ఇండివిజిబుల్ గాను అన్రియల్ గాను కనిపిస్తుంది కదా మేడం. అంటే అదే మరి ఇక్కడ ఎలాగా ఇచ్చేసారో నాకు తెలియట్లేదు. అంటే ఒకే ఒక కాన్షియస్నెస్ గానే కనిపిస్తుంది జ్ఞానికి అని ఎప్పుడు మనకు తెలుసు. అజ్ఞానికి అవన్నీ కూడా తేడాలుగా కనిపిస్తుంది. ఈ డైవర్స్ ఇండివిజిబుల్ బానే ఉంది, బట్ అన్రియల్ రియల్ కొంచెం ఆపోజిట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది. అదే చూద్దాం. యూ విల్ దెన్ అబాండన్ యువర్ బాడీ. అప్పుడు నువ్వు నీ శరీరం అంటే చెప్తున్నాడు, నీ శరీరాన్ని వదిలిస్తావు నువ్వు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. అవశ్యం ఆగండి, ఇదంతా ఫ్యూచర్ ఇంకా జరగబోయేది ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు అంటే జ్ఞానం అయ్యాక అలాగా అంటే నీకు ఇలా కనిపిస్తుంది, అదే ఇగ్నోరెంట్ కి అలా కనబడుతుంది అని అది ఎన్నో జగత్తులు అది అంతా ఉన్నటువంటి ఒకే ఒక తత్వంగా నీకు కనిపిస్తే ఆ డైవర్సిటీ అన్నది అజ్ఞానికి కనిపిస్తుందని. అవశ్యం భవితవ్యోర్థో నా కదచన కెనచిత్ అని ఉంది మేడం. కదాచనవా కదచన? అది కదచన అని ఇచ్చారు, అదే నాకు అర్థం కాలేదు. కదచిన కెనచిత్ తెలుగులో ఇంగ్లీష్ లో ఉంది కదా. విధాతు మన్యత అంటే డబల్ఏ లాంటిది, కానీ పైన గీత లేదు మేడం. కదాచన అయితే పైన గీత ఉంటుంది, గీత లేదు ఏ మీద. అలా ఇస్తున్నాడు ఏంటి? ఇస్తున్నాడు మేడం. విధాతు మన్యథ సఖ్యస్థర్న క్షరతి యత్నతః. That which is inevitable cannot be averted by anyone at any time. తప్పనిసరిగా జరగవలసినది ఎవరు కూడా ఏ సమయంలో దాన్ని మార్చలేరు. It is not altered by any amount of effort. ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చడం జరగదు. Your body will fall crushing the earth by its sheer size and weight. దీని యొక్క సైజ్ వల్ల, దాని యొక్క బరువు వల్ల మీ శరీరం ఏమో క్రషింగ్ ఎర్త్ అంటుంది, అంటే భూమిని క్రష్ చేస్తూ పడిపోతుంది. భూమిని బాడీ క్రష్ చేస్తుందా మేడం? బాడీ విల్ ఫాల్ క్రషింగ్ ద ఎర్త్ బికాస్ ఆఫ్ సైజ్. దాని బరువు వల్ల, దాని యొక్క వెయిట్ వల్ల, అంటే వెయిట్ అంటే బరువు వల్ల, దాని సైజ్ వల్ల భూమినే క్రష్ చేస్తూ మీ బాడీ పడిపోతుంది. ది గాడెస్ నోన్ యాజ్ డ్రైనెస్ బ్రాకెట్ లో కాలరాత్రి will consume that body and thus purify the earth. అప్పుడు కాలరాత్రి మీ శరీరాన్ని కబళించేసి ఈ భూమిని పవిత్రం చేస్తుంది. Your jiva will behold the entire world
as you see the world in your dream. అది అంటే నీ జీవుడు మొత్తం అంతటి ప్రపంచం అంతటి బిహైల్డ్ అంటే పట్టుకుంటుంది. యాజ్ యూ సీ యువర్ ఏంటండి As you see the world in your dream. నీ కళలో నువ్వు చూసినటువంటి ఆ ప్రపంచాన్ని. It will then regard itself as King Sindhu. అప్పుడు నీ శరీరం సింధు రాజుగా అవుతుంది, అంటే మారిపోతుంది అన్నమాట. Whose kingdom is invaded by King Vidurata. విదూరత అనే రాజు వల్ల అది అంటే ఇన్వైడెడ్ అంటే ఏంటి, దాన్ని అటాక్ చేసి ఆక్రమించేస్తారు. On account of this thought, there will be a fierce battle between you two. మీ ఇద్దరి మధ్యన అప్పుడు ఒక భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతుంది. You will kill Vidurata and become the king of the whole world. నీ విదూరతను చంపేసి మొత్తం జగత్తంతరికి నువ్వే రాజు అయిపోతావు, ప్రపంచం అంతరికి. Your minister will reveal to you that Vidurata did not win the battle because he had prayed for liberation. ఈ మినిస్టర్ నీకు చెప్తాడు విదూరత ఎందుకు ఆ యుద్ధాన్ని జయించలేదంటే ఆయన జయం కోసం కాదు, ఆయన ముక్తి కోసం ప్రార్థించాడు అని. And that you did not pray for liberation because your impure heart had craved for victory over enemies and so on. నువ్వు ముక్తి ఎందుకు కోరలేదంటే నీ అపవిత్రమైనటువంటి హృదయం శత్రువుల మీద జయాన్నే కోరు, అలాంటివే కోరు. The minister will exhort you. నీ మంత్రే నీకు ఇవన్నీ తెలియపరుస్తాడు. Yesterday's evil action is transformed into good action by today's noble deeds. నిన్నటి చెడ్డ పనులు ఈ రోజు చేసినటువంటి మంచి పనుల వల్ల మంచిగా అవుతూ ఉంటాయి, మంచిగా పరిగణించబడుతూ ఉంటాయి. Therefore, strive to be good and do good now. అందుకని నిరంతరంగా మంచి చేయడానికి ప్రయత్నించి ఇప్పుడు కూడా మంచి చెయ్యి. When you hear this, you will renounce the world. ఇది నువ్వు విన్నాక నువ్వేమో ఈ జగత్తు వదిలిస్తావు. And through the association of holy ones, you will attain the highest wisdom and liberation. పవిత్రమైన మహాత్ముల సాంగత్యంతో నువ్వేమో గొప్ప జ్ఞానాన్ని సంపాదించి ముక్తిని పొందుతావు. Bhasa continued. టైం అయిపోయింది మేడం, 9:30 అవుతుంది, 9:29 అమ్మంటారా? జరగబోయేది తను చెప్తున్నాడు అనమాట. నీ బాడీ పడిపోతుంది, అదే మళ్ళీ నువ్వు ఒక రాజు అందులో యుద్ధానికి తీవ్రత నీ దండెత్తితే నువ్వేమో ఆయన ఓడించుతావు. విదూరత ఓడిపోతాడు. నీ మంత్రి ఏం చెప్తాడంటే విదూరత ఎందుకు ఓడిపోయాడంటే ఆయన మోక్షాన్ని కోరుకున్నాడు, నీకున్న అపవిత్రమైన మనస్సుతో నువ్వు జయాన్ని కోరుకున్నావు, అంతేగాని మోక్షాన్ని కోరుకోలేదు అని ఆయన మంత్రి తెలియజేస్తాడు. ఇదంతా భాష చెప్తున్న విషయం మేడం, స్టోరీ. భాష కంటిన్యూ అది మనం దాంట్లో ఒకటి అలా జరుగుతుంది. ఎస్ మేడం. అంటే ఇందులో ఇంకా మనం ఇంకా కొంత ఉన్నదనమాట, ఇంకా రేపటికి కూడా. ఎస్ మేడం. అంటే ఇప్పుడు భాష అని చెప్పాడంటే ప్రెసెంట్కి వచ్చి చెప్తాడేమో ఈసారి, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఏమో. జీవితం చెప్తున్నాడు ఇలా జరుగుతుంది నాకు చెప్పాడు.
ఈ రివీల్డ్ ద ఫ్యూచర్ అన్నది భవిష్యత్తు రివీల్ చేసేది. ఏంటి మేడం? ఆ తపస్వి రివీల్ చేసేది, ఫ్యూచర్ రివీల్ చేసేదని కదా మొదటి చెప్పి ఇదంతా చెప్తున్నారు. జరగబోయేదంతా అంటే చెప్పేది. ఇప్పటిదాకా సేజ్ అని, హంటర్ అని అలా చెప్పారు కదా మేడం. ఇప్పుడు భాష ఒరిజినల్ గా మనకి 4 మెంబర్స్ గా వచ్చారు. ప్రపంచ నలుదిక్కులకి వెళ్ళారు. ఆ తర్వాత అతని భాష అందులో ఒకళ్ళు డీర్ గా పుట్టారు, అక్కడికి వచ్చారు. అతని భాష కాదు కదా. భాషయే మేడం. ఇంకా ఎన్ని పేజీలు ఉందమ్మా? ఆ? అమ్మా ఇంకా ఎన్ని పేజీలు ఉంది ఇది ఈ బుక్? ఇప్పుడు 363 పేజ్ లో ఉన్నామండి. ఇంకా టోటల్ ఎన్నమ్మా? ఇంకా టోటల్ చాలా తక్కువ ఉండదు సార్. అరౌండ్ ఒక 380 ఎన్నో పేజెస్ అనుకుంటా అండి, 390 నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఇంకో 30 పేజీలే ఉన్నట్టు. 20 ఒక ఉంటాయి 20 అంతే, ఒక 20 అరౌండ్. అలాగే అంటే కొంచెం ప్రొలాంగ్ చేసాడు, లేకపోతే కొంచెం ఇంకా షార్ట్ లో బాగా వచ్చును. ఇదంతా చూడాలి ఉపాఖ్యానంలో ఉందేనమ్మా ఇదంతా? కాదు కాదు, అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొకటి చెప్తున్నారు. దీని పేరు ఏం పేరండి? ఈ ఉపాఖ్యానం. ఉపాఖ్యానం అని చెప్పలేదు, ఇలా చెప్తున్నాడు ఒకటి అండి మొదలు పెట్టారు. అంటే ఇది వేరే స్టోరీ సార్. భాష అనే అతనిది వేరే స్టోరీ. అదేనా. అయితే లాస్ట్ లో కంక్లూజింగ్ బాగుంటది. ఇంకా ఇదంతా ఇది 20 పేజీస్ కూడా బాగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎసెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాడేమో మొత్తం సారం అంతా. అయితే తర్వాత మనం ఏం చదవాలని ఆలోచించాలి. ఓ పెద్ద గ్రంథం ఏదైనా తీసుకుంటేనే మంచిది. మీరే డిసైడ్ చేయండి. అలాగే ఆలోచిస్తానమ్మా. ఈ లోపే దాని గురించి ఆలోచిస్తాను. మేడం గారు దాని రిలేటెడ్ గా దాసబోధ అయితే బాగుంటది మేడం గారు. మేడం నేను కూడా అదే అనుకున్నాను మేడం, ఇప్పుడే అనుకుంటున్నాను, సార్ చెప్తున్నారు. ఎందుకంటే దాసబోధ అంతా మొత్తం ఆత్మతత్వాన్ని చెప్తారు మేడం గారు, సమర్థ రామదాస్ స్వామి. అందులో అవును, అంటే పీడిఎఫ్ ఉందో లేదో చూడాలి కదా. అది అసలు చూడండి మేడం గారు, అది కూడా చాలా మంచి గ్రంథం, పెద్ద గ్రంథం. అంటే చాలా క్లారిటీగా ఉంటది. అంటే చిన్న బుక్లో చదివాను. దాసబోధ యొక్క ప్రత్యేకత నాకు తెలుసు, కానీ దాని పీడిఎఫ్ అంటే ఇప్పుడు చూడండి, తులసిరామ్ గారు చదవలేకపోయినప్పుడు పవన్ కుమార్ గారు చదవగలుగుతున్నారు, పీడిఎఫ్ ఉండబట్టి. అలాంటి పరిస్థితి ఉండాలి కదా. పీడిఎఫ్ ఉంటే అది లాభం. పుస్తకం ఒక్కరి దగ్గర ఉంటే వాళ్ళే చదువుతారు, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మరి ఆ రోజు అవ్వదు. అందుకని పీడిఎఫ్ చదవడానికి అవుతుంది. అది పీడిఎఫ్ ఆంజనేయమూర్తి గారు మిగతా అందరూ చూస్తే, పవన్ కుమార్ గారు మీరు అందరూ ఉండాలి. దాసబోధ పీడిఎఫ్ ఉందా లేదో చూడండి. ఏ భాషలో ఉన్నా మనకు పర్వాలేదు. అదర్ భాషలు అంటే మరాఠీ అంటే కష్టం. అంటే మరాఠీలో మనకు కష్టం మేడం గారు. అది ఇంగ్లీష్ లో కూడా లభ్యం అవుతుంది మేడం గారు. అంటే తెలుగులో కూడా అది తెలుగులో కూడా ఉంది మేడం గారు. తెలుగులోనే చదివాను. తెలుగులో కూడా అంటే చాలా పెద్ద గ్రంథం ఉంది, చిన్న గ్రంథాలు కూడా ఉన్నాయి, కానీ తెలుగులో కూడా ఉన్నాయి మేడం. డిఫరెంట్ ఆథర్స్. ఇంకా కూడా ఆలోచించండి, దాసబోధ ఇంకా ప్లస్ అలాంటివి ఏంటైనా. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు పీడిఎఫ్ లేదండి. బ్రహ్మసూత్రాలైనా బాగానే ఉంటదమ్మా. తర్వాత ఇంకా మనం చదివాం కదమ్మా, నారద భక్తి సూత్రాలు కదా చదివాము. నారద భక్తి సూత్రాలు చదివాం సార్, బ్రహ్మసూత్రాలు చదవాలి. ఇక్కడ క్లోజ్ చేసేద్దాం రికార్డింగ్, తర్వాత మాట్లాడదాం. రికార్డింగ్ క్లోజ్ చేస్తుంటారు అంజనేయమూర్తి గారు. అంటే మనం ఏదైనా